గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. నేను వెస్టీస్లో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను అండ్ స్టార్టింగ్ లో పార్ట్ టైమ్ గా వర్క్ చేశాను. ప్రెసెంట్ ఫుల్ టైం నేను వెస్టీస్ లోనే వర్క్ చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ టైంలో కూడా గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పాను అని అంటే, మన కంపెనీలో కాన్సెప్ట్ ఏంటంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్. సో మనం ఆల్వేస్ మోర్ ఎర్నింగ్ లో ఉండాలి కాబట్టి మనం గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాం ఎట్ ఎనీ టైం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్ లో అయితే ఉన్నారు, ఎంతో కొంత ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటున్నారు. కాకపోతే మనం ఆలోచించుకోవాల్సింది మనకు వచ్చే ఇన్కమ్. ఎవ్రీ మంత్ మనం డే అంతా కష్టపడితే మనకి వచ్చే ఇన్కమ్ అనేది మనం ఎన్ని అవసరాలు సరిపోతుంది. సో మనకి ఉన్న అవసరాలకి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోతుందా లేదా. సో అవసరాలు కాకుండా ఎక్స్ట్రా మనకున్న కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి మనం కొన్ని కలలు కంటూ ఉంటాం. కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మంచిగా మనకి ఇష్టమైన బైక్ కొందామని, కార్ కొందామని, లేకపోతే ఓన్ హౌస్ పర్చేస్ చేద్దామని, లేకపోతే ట్రిప్స్ కి వెళ్దాము అని, లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ పెట్టేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని, ఇలా చాలా చాలా డ్రీమ్స్ అనేవి మనకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. కానీ వాటిని తీర్చుకోవడానికి సరైన ఇన్కమ్ అనేది ఇప్పుడు మన లైఫ్ లో మనకి ఉందా లేదా, ఫస్ట్ పాయింట్ మనం అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీ ఆన్సర్ అంత ఇన్కమ్ మనకి సరిపోవట్లేదు అని అంటే కనుక, సో మనం ఏం చేయగలం? ఎందుకంటే మనకి ఉండేది, ఎవరికైనా ఉండేది 24 hours. అందులో మనం మాక్సిమం వర్క్ చేస్తే 10 hours మాత్రమే పని చేయగలుగుతాం. బట్ ఆ 10 hours ఏదో ఒక వర్క్ లో సరిపోతుంది, మనకి రొటీన్ జాబ్ లో సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఉన్న ఆ జాబ్ ని కాదని మనం ఎక్స్ట్రా ఇన్కమ్ పెట్టుకోవాలి అని అంటే ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. బయట ఏ జాబ్ కి వెళ్ళినా, ఏ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళినా కూడా ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ టైం కూడా తక్కువే పెడుతూ మనకున్న హాబీస్ టైంలో, అంటే సరదాగా టీవీ చూసే టైంలోనో, లేకపోతే బుక్స్ చదివే టైంలోనో, లేకపోతే ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసే టైంలోనో ఆ టైం ని మనం ప్రాపర్ గా యూజ్ చేస్తూ మనం ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో దాని కాన్సెప్ట్ ఏంటి ఈరోజు మనం చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ చాలా మంది యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నారు. సో యాక్టివ్ ఇన్కమ్ మీన్స్ మీరు ప్రెసెంట్ గా ఉంటేనే, అంటే మీరు జాబ్ కి టైం టు టైం కి వెళ్తేనే మీకు మంత్లీ సాలరీ అనేది వస్తుంది. సో దట్స్ కాల్డ్ ఎంప్లాయీ. సో అలాంటి ఎంప్లాయీ జాబ్ లో మీరు టైం టు టైం వర్క్ చేయాలి. ఓకే, మీరు ఈవెన్ ఎక్స్ట్రా టైం వర్క్ చేసినా కూడా మీకు వచ్చేది మంత్లీ సేమ్ సాలరీ. ఓకే, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏంటి అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓన్ గా, అంటే వాళ్ళకి వాళ్ళే బాస్, ఓన్ గా ఒక షాప్ కానీ లేకపోతే ఒక క్లినిక్ కానీ ఈ విధంగా ఓపెన్ చేసుకుని అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా వాళ్ళ ప్రెజెన్స్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళు క్లినిక్ ఓపెన్ చేసిన, షాప్ ఓపెన్ చేస్తేనే వాళ్ళకి ఆ రోజు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు అని అంటే వాళ్ళ ప్రెజెన్స్ కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు ఒక 1 month 2 months ఏదైనా వెకేషన్ కి వెళ్ళిపోయారు అని అంటే ఆ 2 months కూడా వితౌట్ పేమెంట్, వితౌట్ సాలరీ వాళ్ళు గడపాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ మనకి బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో బిజినెస్ ఓనర్స్, ఇక్కడ బిజినెస్ ఓనర్ ఏంటి అంటే ఒక పర్సన్ తనకున్నది 10 గంటలు, ఆ 10 గంటలతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ కి ఉన్న 10 గంటల్ని కూడా మనీ ఇచ్చి పర్చేస్ చేయడం. అంటే జస్ట్ లైక్ మన కంపెనీస్ కి ఓనర్స్, ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, దాని ఓనర్, ఇప్పుడు విప్రో కంపెనీ ఉంది, దాని ఓనర్ ఒక బిజినెస్ ఓనర్ అనమాట. ఎందుకంటే చాలా మంది దగ్గర వాళ్ళ టైం ని అతను డబ్బు పెట్టి పర్చేస్ చేసి అతని యొక్క బిజినెస్ ని పెంచుకుంటున్నాడు. సో అలాగే ఇన్వెస్టర్స్, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే ఇక్కడ పీపుల్ ఉండరు, ఓన్లీ అమౌంట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ స్టాక్,
ఈ షేర్స్ అంటాం కదా, షేర్స్ వాటిల్లోను, లేకపోతే ఏదైనా బిల్డింగ్ ప్రాపర్టీల్లో కానివ్వండి, వీటిల్లో మనం కొంత మనీ పెట్టి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అది ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇక్కడ మనుషులతో పని ఉండదు, ఓన్లీ డబ్బే రెట్టింపు అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బిజినెస్ ఓనర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఒక 1 month 2 month 3 months లీవ్ లో ఉన్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పైన ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు, ఇతను ఆఫీస్ కి వచ్చినా రాకపోయినా ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు కాబట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్వెస్టర్ ఆటోమేటిక్ గా మనీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసామో అక్కడ డెవలప్ అవుతూనే ఉంటుంది. సో అతను ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా. సో ఇక్కడ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం ఉన్నా లేకపోయినా కూడా వస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ నేను రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి, మనము ఏదో ఒక జాబ్ లో ఉన్నాం. సో మన తర్వాత ఇఫ్ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంత వరకు సెక్యూరిటీని ఇవ్వగలుగుతున్నాం. సో మనం ఏదో ఒక జాబ్ అయితే ప్రెసెంట్ అవసరాల కోసం ఏదో ఒక జాబ్ అయితే చేస్తున్నాం, కానీ ఆ అవసరాలు మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, సో వాళ్ళకి అతనికి జాబ్ లేకపోతేనో, అతనికి శాలరీ లేకపోతేనో వాళ్ళ ఫ్యామిలీ బతకగలదా? ఆ పర్సన్ అనే వాళ్ళు లేకపోతే ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వగలదా? సో అన్ని ఇయర్స్ ఆ కంపెనీలో వర్క్ చేసినా కూడా కంపెనీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మన టైం. మన 10 గంటలు టైం పెడితే మనకి శాలరీ ఇస్తారు. సో మనమే లేనప్పుడు వాళ్ళు ఇంకొక పర్సన్ ని ఆప్ట్ చేసుకుంటారు. సో మనకి ఎలాంటి ఫేవర్ కూడా చేయరు. సో దీన్ని మనం కంపల్సరీ ఐడెంటిఫై చేసుకోవాలి. సో మనం యాక్టివ్ గా వర్క్ చేస్తున్నా సరే పక్కన సైడ్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోనూ ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారము మనకి వచ్చే సాలరీస్ ఎవ్రీ 10 years కి ఒక్కొక్క జీరో యాడ్ అవుతూ పెరుగుతూనే ఉంది. సో ఒకప్పుడు 10 రూపీస్ ఉన్నా కూడా టోటల్ కంబైన్డ్ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా సరిపోయేది. పిల్లల్ని చదివించుకునే వాళ్ళు, మంచి మంచి చదువులు చదివించుకునే వాళ్ళు, ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళకి అవసరాలకు కావాల్సినవన్నీ పర్చేస్ చేసేవాళ్ళు. సో ఈ రోజు 1 lakh ఉన్నా కూడా పిల్లలకి మంచి స్కూల్లో మనం సీట్ ఇప్పించలేకపోతున్నాం, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించలేకపోతున్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనివ్వలేకపోతున్నాం. అండ్ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా జాయిన్ చేయాలి అంటే కూడా మళ్ళీ మనం ఆలోచించాల్సి వస్తుంది, నెలకి ఇంత పే చేయాలి, నెలకి ఇంత పే చేయాలి. ఇవంతా బికాస్ ఆఫ్ మనకి శాలరీ ఎంత పెరుగుతుందో మన అవసరాలకి అంటే మనం ఖర్చు పెట్టే ఖర్చులు కూడా అంతకి 10 పెరుగుతున్నాయి. సో దాన్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. మన శాలరీ అనేది మన ఖర్చుల్ని రీచ్ అవ్వలేకపోతుంది, ఎప్పటికీ కూడా బ్యాలెన్స్ అవ్వలేకపోతుంది. సో అలా బ్యాలెన్స్ అవ్వలేనప్పుడు మనం ఒక్క శాలరీ కాకుండా సెకండ్ శాలరీ కూడా జోడిస్తే అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ వరకు మనం మన ఖర్చులకి రీచ్ అవ్వగలుగుతాం. సో మెయిన్ దానికోసమైనా సరే మనం కంపల్సరీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ చూడండి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నాము, ఇట్స్ అ బిజినెస్. మనం చెప్పుకుంది పార్ట్ టైం బిజినెస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం. సో ఎనీ బిజినెస్, ఏదైనా సరే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఆ బిజినెస్ లో ఒక అనుభవం కావాలి, అలాగే మన దగ్గర కొంత డబ్బు ఉండాలి, అలాగే మనకి కొంత కాంటాక్ట్స్ కూడా, అంటే మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల మనకు కొంచెం నేమ్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఉంటేనే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెట్టిన బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఇంత రిస్క్ తీసుకొని అంత డబ్బులు పెట్టి అంత శ్రమ పడి అంత ఎక్కువ వర్క్ చేసినా కూడా ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? నో వన్. ఎవరు గ్యారంటీ అనేది ఇవ్వలేరు, చెప్పలేము. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సో అలాంటి దాని మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు టోటల్ అంటే మన లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఆల్రెడీ డబ్బులు బాగా ఉండి ఇన్వెస్ట్ చేశారు అంటే దట్స్ ద డిఫరెంట్ థింగ్. బట్ మనం ఇక్కడ
డబ్బు తీసుకొని అంటే క్రెడిట్ తీసుకుంటారు. చాలా మంది లోన్స్ తీసుకొని మరి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవ్రీ డే ప్రెషర్, టెన్షన్, దీనివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నమాట. టోటల్ లైఫ్ అనేది కూడా చాలా అంటే చాలా ఎలా చెప్పాలి అంటే మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు అంటే ప్రతిదీ అంటే మనం ఒకటి ప్రెషర్ లైఫ్ లో ఉన్నప్పుడు, మన మైండ్ అనేది ప్రెషర్ లైఫ్ లో ఉన్నప్పుడు మనం దేన్ని కూడా ఎంజాయ్ చేయలేం. ఈవెన్ ఇంట్లో పిల్లలతో ఎంజాయ్ చేయలేము, ఈ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయలేము, పేరెంట్స్ తో ఎంజాయ్ చేయలేము. ఏమి మన మైండ్ లోకి అదొకటే, మేము డబ్బులు పెట్టాము మనకి తిరిగి వస్తున్నాయా లేదా, మన మన బిజినెస్ నడుస్తుందా లేదా, ఈ ఒక్కటే మనకి మైండ్ లో నడుస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రెషర్ కూడా ఇక్కడ మనకి అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మన బిజినెస్ లో మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. సో 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 1 crore వరకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సో వినడానికే చాలా బాగుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండానే 1 crore వరకు ఆపర్చునిటీ అయితే మనకు వస్తూనే ఉంటుంది. బట్ ఈ ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఏం పెడుతున్నాం ఇక్కడ, మనం రోజు వాడుకునే వస్తువులు, మన డైలీ లైఫ్ లో మనం రోజు వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఎవరో తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పర్చేస్ చేసుకొని వాళ్ళకి బిజినెస్ పెంచుతున్నాం. ఆ పని మానేసి మనం కొనుక్కునే వస్తువుల మీద మనం ఇన్కమ్ ని జనరేట్ చేసుకోబోతున్నాం ఇక్కడ ఈ మన వెస్టీజ్ కంపెనీలో. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఫ్యామిలీలో యూస్ చేస్తూ ఉంటారు కదా. టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఫేస్ వాష్, సోప్, షాంపూ. ఎందుకంటే ఒక మనిషి బతుకున్నంత కాలం నాకు తెలిసి ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడాల్సిందే. సో ఆ విధంగా భూమి మీద మనుషులు ఉన్నంత కాలం మన బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. చాలా మందికి డౌట్, పాండమిక్ సిచ్యువేషన్ లాగా ఇప్పుడు అన్ని ఆగిపోయినాయి అనేసి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడున్న వస్తువుల్లో ఈ కరోనా టైంలో ఏదైనా ఒక వస్తువైనా ఆగిపోయిందా? పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవడం ఎవరైనా మానేశారా? సోప్ వాడడం, స్నానం చేయడం ఎవరైనా మానేశారా? కుకింగ్ ఆయిల్ యూస్ చేసి వంట చేసుకోవడం ఎవరైనా మానేశారా? ఎవరు మానలేదు. కానీ షాపింగ్, బట్టలు కొనడం మానేశారు, కొత్త కొత్త వస్తువులు కొనడం మానేశారు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనడం మానేశారు, ఇల్లు కొనడం, కారు కొనడం, ఇవి కూడా మానేశారు. ఎందుకంటే అవి అంత నీడ్ కాదు. కానీ ఇక్కడ ఎఫ్ఎంసీజీ అంటాం, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ప్రతి రోజు మన లైఫ్ లో అవసరమైన వస్తువులు అన్నమాట ఇవి. సో ఇవి ఒక మనిషి అంటే భూమి మీద మనుషులు ఉన్నంత కాలం ఉంటాయి కాబట్టి మన బిజినెస్ కూడా అంతకాలం హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ అంతకాలం ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఎందుకు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ అని సపరేట్ చేసి చెప్తున్నాను అంటే, మీ అందరూ లాస్ట్ ఒక 5 years నే తీసుకోండి, ఎక్కువ వద్దు. ఒక 5 years నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. డిమార్ట్స్ బాగా వచ్చేసినాయి, ప్రతి ఏరియాలోనూ చాలా ప్రోడక్ట్స్ పెట్టేస్తున్నారు అండ్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. సో అక్కడికి వెళ్తే అన్నిటిపైన డిస్కౌంట్ అని రాసి ఉంటుంది. ఎంఆర్పికి 5% నుంచి 6% దాకా డిస్కౌంట్ ఉంటుంది. సో దానికే మనము అవసరం ఉన్నా లేకపోయినా ఒకటికి 10 సోపులు, ఒకటికి 4-5 పేస్ట్లు ఒకటేసారి తెచ్చేసుకుంటాం. చాలా మంది, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము ఒకటేసారి 6 నెలలు తెచ్చుకుంటామండి, ఒకటేసారి సంవత్సరానికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటామండి, పద్దకి వెళ్ళమండి మేము అక్కడికి అని అంటారు. సో ఇట్లా సంవత్సరం కాదు 10 సంవత్సరాలకి ఒకటేసారి తెచ్చుకున్నా దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? సో మనం డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నాం? డీమార్ట్ వాడికి ఇస్తున్నాం. ఆ డీమార్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఆల్రెడీ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ పెట్టుకున్నాడు. కానీ మనం మళ్ళీ అతనికి డబ్బులు ఇచ్చి అతను ఇంకా ధనవంతుని చేస్తున్నాం. మరి యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఏమవుతున్నాం? ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతున్నాం. సో ఈ సిస్టమ్ ని మనం చేంజ్ చేసుకోవాలి. బయట ట్రెడిషనల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ మార్కెట్ లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, మన రైట్స్ మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే ఇక్కడే మీకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి. డిమార్ట్, బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్ ఇలాంటి చాలా కంపెనీస్, చాలా షాప్స్ నుంచి మనకేం దొరుకుతున్నాయి? ప్రోడక్ట్స్ దొరుకుతాయి, మహా అయితే డిస్కౌంట్ దొరుకుతుంది. పండక్కో ఏదో ఆఫర్లు అలా ఇలా డిస్కౌంట్స్ దొరుకుతూ ఉంటాయి.
సో ఇది ఎప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఇక్కడ వెస్టీజ్ నుంచి ప్రొడక్ట్స్ కొంటాం, అట్ ద సేమ్ టైం డిస్కౌంట్స్ తీసుకుంటాం, అలాగే ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటాం, దీంతో పాటు లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకుంటాం. నాట్ ఓన్లీ లైఫ్ లాంగ్, ఒక 3 generations వరకు, అంటే మీరు, మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడ మనం ఇన్కమ్ అనేది చూపిస్తున్నాం. ఓకే, మీరు వెస్టీజ్ పేస్ట్ వాడినంత వరకు మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఇన్కమ్ ఇందులో వస్తూనే ఉంటుంది. వెస్టీజ్ సోప్ వాడినంత వరకు మీకు, మీ నెక్స్ట్ 2 generations కి కూడా ఎలాంటి డౌట్ లేకుండా లైఫ్ ని సెట్ చేసి పెట్టేయచ్చు. సో ఇక్కడ మనం మార్చుకోమంటుంది ఓన్లీ బ్రాండ్. ఇక్కడ మనం ఏమీ కొత్తగా క్రియేట్ చేయమనట్లేదు, డెప్త్ కి వెళ్ళి ఆలోచించమనట్లేదు, ఏం చేయట్లేదు. జస్ట్ మనం మీ షాప్ ని వెస్టీజ్ కి మార్చుకోండి. మీ బ్రాండ్ ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఉపయోగం లేని బ్రాండ్స్ ఏవైతే వాడామో దాన్ని వెస్టీజ్ బ్రాండ్ కి చేంజ్ చేసుకోండి అని మనం పీపుల్ కి రికమెండ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. మనం వాడుతూ పీపుల్ కి కూడా రికమెండ్ చేస్తున్నాం. దాని ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఒక 100 rupees నుంచి 1 crore వరకు కూడా పీపుల్ ఎర్న్ చేసుకుంటున్నారు. అంటే ఓన్లీ వాళ్ళకి వాడుతూ పీపుల్ కి రికమెండ్ చేయడం వల్ల మాత్రమే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. సో కాన్సెప్ట్ చాలా బాగుంది కదా, చాలా క్లియర్ గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్, ఇందాక నేను చెప్పినట్టు మనం ఇక్కడ ఎక్కడ మనీ అయితే, డబ్బులు అయితే ఖర్చు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఇప్పుడు మీరు ఏ షాప్ లో అయినా ఒక 60 రూపాయలు 65 రూపాయలు ఇచ్చి పేస్ట్ కొంటున్నారు, అదే ఆ 65 రూపాయలు ఇక్కడ వెస్టీజ్ లో ఇచ్చి అదే పేస్ట్ కొంటున్నారు. ఒక 45 రూపాయలు పెట్టి బయట సోప్స్ కొంటున్నారు, ఇక్కడ కూడా అదే 45 రూపాయలు పెట్టి సోప్ కొంటున్నారు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో బయట ఎంతైతే ఖర్చు పెట్టి మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నామో అంతే ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, కాబట్టి 0 ఇన్వెస్ట్మెంట్. అండ్ టైం ఫ్లెక్సిబిలిటీ. ఈ టైం ఫ్లెక్సిబిలిటీ ఎందుకు చెప్పాను అని అంటే, ఇక్కడ నేను చెప్పిన వర్క్ ఏంటి, మీరు వాడండి, మీకు అందులో ఏది నచ్చిందో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. సో 2 things, మనం వాడుకోవడం, మనకి నచ్చింది మన ఫ్రెండ్స్ కి చెప్పడం. సో దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదుగా, మనం ఎట్లాగో రోజు వాడుకుంటున్నాం, సపరేట్ గా టైం తీసుకోవట్లేదు. సో మన ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హార్డ్లీ ఎంత టైం కావాలి చెప్పండి. నేను ఈ పేస్ట్ వాడాను, వాడిన తర్వాత నాకు పన్ను నొప్పి తగ్గింది అని చెప్పడానికి ఒక ఫ్రెండ్ కి మనం ఎంత టైం తీసుకుంటాం? ఆ ఒక్క 2 minutes లో చెప్పిన అతనికి ఇన్ఫర్మేషన్ తో అతను గనక పర్చేస్ చేస్తే మనకి కంపెనీ 5 to 11% వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. సో హ్యాపీ కదా, మనం 2 minutes అతనికి చెప్పిన ఒక చిన్న రికమెండేషన్ వల్ల, దానివల్ల అతనికి ఏంటి హెల్ప్ అవుతుంది, అతనికి ఉన్న హెల్త్ ప్రాబ్లం రికవరీ అవుతుంది, అతనికి మంచి బెనిఫిట్ వస్తుంది, దాంతో పాటు అతనికి ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇన్కమ్ వస్తుంది. సో మనకున్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. అండ్ నామినీ ఫెసిలిటీ, ఇందాక చెప్పినట్టు మనం ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఇందులో మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అని అంటే, మనం ఉన్నా లేకపోయినా అదే ఇన్కమ్ నెక్స్ట్ మన ఫ్యామిలీకి వెళ్తుంది. ఓకే, తర్వాత వాళ్ళ కిడ్స్ ఎవరైతే, అంటే 300 years, ఒక 300 years ఇదే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పే పీపుల్ పెరుగుతున్నంత కాలం మనకి ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నారు, సో ఎంతమందికైనా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద సీనియర్స్. సో మనం ఎక్కడైనా చూడండి, ఎనీ జాబ్ ఎక్కడైనా చూసుకోండి, జనరల్ గా సీనియర్స్ ఏం చేస్తారు అంటే జూనియర్స్ కి అంత సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు అన్ని వచ్చేసంటే వీళ్ళు మనకి మించిపోతారు, మనకంటే ఎక్కువ ప్రమోషన్స్ తీసుకుంటారు, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండి ఎవరు కూడా పైకి ఎదగనివ్వరు. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి. నేను ఎంత వర్క్ చేసినా మా సీనియర్, మా మేనేజర్ నన్ను మెచ్చుకోవట్లేదు, సో మా టీమ్ లీడ్ నాకు అప్రైజల్ ఇవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. ఎందుకని అంటే మనం ఎంత సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసినా కూడా అక్కడ మనల్ని ఎవరో ఒకరు తొక్కేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, మనం కింద వాళ్ళని ఎంత డెవలప్ చేస్తామో, అంటే వాళ్ళు ఎంత ఇన్కమ్ క్రియేట్ చేసుకునేలా మనం సపోర్ట్ చేస్తామో మనకి కూడా ఇన్కమ్ అదే రేంజ్ లో పెరుగుతూ ఉంటుంది.
సో మనం ఒక్కళ్ళం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడం కాదు, మన కింద వాళ్ళు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తూ ఉంటేనే, వాళ్ళు హ్యాపీగా ఇన్కమ్ తీసుకుంటేనే మనకి కూడా హ్యాపీగా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. సో సీనియర్స్ అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఆ సపోర్ట్స్ లో భాగంగానే మనం ఇట్లా ఎవ్రీ డే 8 to 9 మీటింగ్స్ మీ అందరికి ఈ సిస్టమ్ గురించి చెప్పడము, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా కూడా మీకు ఒక చిన్న ట్రైనింగ్ అన్నమాట. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. దీని మీద నాలెడ్జ్ తీసుకుని ఎవరికి దొరికిన టైంలో వాళ్ళు ఇంట్లో నుంచో లేకపోతే బయటికి వెళ్తే బయట నుంచో వర్క్ చేసుకుంటారన్న ఒక చిన్న రీజన్ తో మనం 8 to 9 ఎవ్రీ డే మనం సెషన్స్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిషన్ ప్రూఫ్ బిజినెస్. ఇందాక చెప్పినట్టు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, సో ఈవెన్ కరోనా టైంలో అయినా, ఇందాక చెప్పాను కదా, కరోనా టైంలో ప్రతి ఒక్క బిజినెస్ డ్రాప్ అయిపోయింది. ఈవెన్ నేను క్లినిక్ రన్ చేస్తున్నాను, అలాంటి నా క్లినిక్ కూడా నేను క్లోజ్ చేసుకున్నాను, ఎందుకంటే బిజినెస్ ఉండదు. సో బయటికి క్లినిక్ వెళ్తే ఎక్కువ మళ్ళీ కరోనా అంటుతుందేమో, సో ఎవరెవరో వస్తారు, పేషెంట్స్ ఎలాగో ఉంటారు. సో చాలా మంది రెస్ట్రిక్ట్ చేశారు. అందరూ కూడా ఇప్పుడు ఫోన్ లో ఆన్లైన్ లో తీసుకుంటున్నారు, సజెషన్స్ తీసుకుంటున్నారు కాల్స్ చేసి. అంతకు మించి క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారు. సో ఆల్మోస్ట్ అన్ని బిజినెస్ దెబ్బతిన్నాయి. ఒక్క మన బిజినెస్ మాత్రం ఎందుకు ఇంత రేంజ్ లో, అంటే ఈ లాస్ట్ ఇయర్ 3,000 crores ప్లస్ ఇన్కమ్ ఎందుకు జనరేట్ చేసింది? దగ్గర 20 lakhs న్యూ పీపుల్, అంటే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు ఈ లాక్డౌన్ టైంలో జాయిన్ అయ్యారు? సో ఓన్లీ బికాస్ ఆ ప్రోడక్ట్స్ అనేవి ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎంత బాధలో ఉన్నా కూడా ఇవన్నీ వాడుతూనే ఉంటారు. సో అదొక్క రీజన్ తో మనకి కంపల్సరీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంది. సో ఇంతమంది జాబ్స్ పోయినాయి, టీచర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, చాలా మంది పాపం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇంకా. సో అలాంటి వాళ్ళు కనుక మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే దయచేసి మీరు వాళ్ళకి ఈ కాన్సెప్ట్, బిజినెస్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ మన దగ్గర ఉన్న పే ప్లాన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అండ్ ఈ పే ప్లాన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, జనరల్ గా మనం ఏదో ఒక నెట్వర్క్ లో ఒక పార్ట్ అయి ఉంటాం. సో ఎనీ నెట్వర్క్, ఎగ్జాంపుల్ ఇందాక మనం డిమార్ట్ గురించే చెప్పుకున్నాము. డిమార్ట్ అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఉంది, ప్రతి ఒక్క ఊర్లలో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంతమంది నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నారు. స్టార్టింగ్ లో ఎంతమంది వెళ్ళారండి డిమార్ట్ కి? హార్డ్లీ చాలా తక్కువ మంది, మనం ఈజీగా చెప్పచ్చు. చాలా అంత రష్ గా ఉండేవి కాదు. సో ఈ రోజు డిమార్ట్కి వెళ్తే ఎంత టైం పడుతుందండి మీకు బిల్లింగ్ చేసి బయటికి రావడానికి? సో అంటే పీపుల్ అంతా పెరిగిపోయారు, అంటే నెట్వర్క్ వాళ్ళకి అంత పెరిగిపోయింది. సో అంత నెట్వర్క్ పెరిగింది కాబట్టి వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా నెట్వర్క్ పెంచుకునే అవకాశం మనకుంది ఇక్కడ. సో ఆ డిమార్ట్ ఓనర్ కి ఎలా అయితే అవకాశం ఉందో నెట్వర్క్ పెంచుకోవడానికి, డబ్బులు పెట్టి అతను నెట్వర్క్ పెంచుకున్నాడు. ఇక్కడ మనం మంచి సలహా ఇచ్చి, వాళ్ళ హెల్త్ ని బాగు చేసి మంచి సలహా ఇచ్చి మనం మన నెట్వర్క్ ని పెంచుకుంటున్నాం. సో మనకి తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా మనతో పాటు వెస్టీజ్ లో పర్చేస్ చేసినప్పుడు మనం ఒక మంచి ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటాం. మనతో పాటు వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేసి పెడుతున్నాం. సో కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ ప్రొఫైల్. మన కంపెనీ నేమ్ వెస్టీజ్. సో ఈ వెస్టీజ్ అనేది 2004 లో స్టార్ట్ అయింది, అంటే దగ్గర 17 years కంప్లీట్ చేసుకుంది. సో 17 years కంప్లీట్ చేసుకొని కూడా ఇప్పుడు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో టాప్ 1 లో ఉంది. ఓకే, టాప్ 1 లోకి రావడం అనేది అంత ఈజీ అయిన మాట కాదు. ఓకే, ఎక్కడో టాప్ 10 లో ఉందో 20 లో ఉందో అంటే పర్వాలేదు, నడుస్తుంది అని అనుకోవచ్చు. కానీ టాప్ 1 లోకి వచ్చింది అని అంటే దాంట్లో ఎంతో విషయం ఉంటేనే కదా వస్తుంది. ఆ ప్రోడక్ట్ లో ఎంతో వాల్యూ ఉంటేనే కదా ఆ లెవెల్ కి రీచ్ అవుతుంది. సో అలాంటి కంపెనీలో మనం ఉన్నా లేకపోయినా కంపెనీ గ్రోత్ అయితే వెళ్తూనే ఉంది. కానీ అంత గ్రోత్ ఉన్న కంపెనీ, టాప్ 1 లో ఉన్న కంపెనీలో మనం కూడా ఒక పార్ట్ అయితే మనం కూడా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చుగా, ఎంతో కొంత హెల్త్ అనేది రికవర్ చేసుకోవచ్చుగా.
సో ఆ కాన్సెప్ట్ తీసుకొనైనా సరే దాని గురించి ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, మనకి బాగా తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మనకి బాగా నోన్ పర్సన్స్ ఈ కంపెనీ గురించి, సిస్టమ్ గురించి ఇంట్రడ్యూస్ చేయగానే పూర్తిగా కూడా వినరు. ఇలాంటివి చాలా చూసాము, ఇలాంటి మార్కెటింగ్ చాలా చూసాము, ఇలాంటి బిజినెస్లు చాలా చూసాము. ఏం చూసారు? సో ఎక్కడైతే డబ్బులు కట్టి మోసపోయారో అవన్నీ మీరు ఇప్పటి వరకు చూసారు. కానీ ₹1 కూడా కట్టకుండా మీ అవసరాలకి మీరే డబ్బులు సంపాదించుకోండి అని చెప్పిన కాన్సెప్ట్ లో మీకు ₹1 నష్టం లేని చోట పూర్తిగా వినడానికి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఒకవేళ పూర్తిగా విని దాని గురించి వెబ్సైట్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకు కూడా తెలుసండి. ఏదైనా మనకి డౌట్ వస్తే గూగుల్ చేసుకోవచ్చు, వెబ్సైట్ లో చెక్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో చెక్ చేయొచ్చు అని చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. సో మనం కూడా అదే పని చేయొచ్చు. ఈ వెస్టీజ్ మార్కెటింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ గూగుల్ చేయండి. అయితే దీనికి వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్ లోకి వెళ్ళండి, దాని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ఇదంతా జెన్యూన్ గా ఉంది కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేదు. సో మీరు ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు. మీరు ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీగా గూగుల్ ఓపెన్ చేసి చూపించండి, దాని ర్యాంకింగ్ చూపించండి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఏ పొజిషన్ లో ఉంది, ఇవన్నీ చూపించండి. చూపించిన తర్వాత వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయండి. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్తే చూసుకుంటే గనక మన కంపెనీ ఇండియన్ కంపెనీ, ఢిల్లీ బేస్డ్, అంటే ఢిల్లీలో స్టార్ట్ అయింది. మన హెడ్ ఆఫీస్ అనేది ఢిల్లీలో ఉంటుంది. సో మనకి యాజ్ ఏ ఇండియన్ మన ఎకానమీ పెంచుకోవడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక ఇండియన్ సిటిజన్ అయ్యుండి కూడా మనం ఎలాగా అంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ నే వాడుతున్నాము అన్న ఒక హ్యాపీ ఫీలింగ్ కూడా మనకి ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ మనం క్రియేట్ చేస్తున్న ట్యాక్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ కడుతున్న పర్చేస్ చేసిన అమౌంట్స్ కానీ, వీటిపైన ఉండే ట్యాక్సెస్ కానీ అన్ని కూడా తిరిగి మన ఇండియాకే ఉపయోగపడతాయి. మనం వెళ్తుంటాం బ్రాండ్స్, యుఎస్ బ్రాండ్, యూకే బ్రాండ్, ఏం లేదండి, అక్కడ వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తారు. అట్ ద సేమ్ కాన్సెప్ట్ మన కంపెనీ కూడా, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని మన హెల్త్ కోసం తయారు చేసి అండ్ మనమే దాన్ని అడ్వర్టైజ్ చేసుకునేలాగా మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి, ఎవరైతే ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అంత ఎక్కువ ఇన్కమ్ ని కూడా ఇచ్చేలాగా ఒక మంచి సిస్టమ్ ని డిజైన్ చేసి పెట్టారు. సో ఇంత క్రియేట్ చేసింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా మిస్టర్ గౌతమ్ బాలి గారు. ఈయన లాస్ట్ 20 years ఈ కంపెనీ ప్రీవియస్ అంటే చాలా కంపెనీస్ లో 20 years ఎక్స్పీరియన్స్ అయి ఉండి ఆ తర్వాత సొంతంగా ఆయన ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ రైట్ నౌ ఈ టోటల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్న అందరికీ కూడా ఈయన మెయిన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు, ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ అది కూడా మనకి మంచి ఆనర్. ఎందుకంటే మన కంపెనీ హెడ్ ఎవరైతే ఉన్నారో టోటల్ ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నిటికీ ఒక ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉన్నారు అని అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. సో నేను ఎందుకు కంపెనీ గురించి ఇంత చెప్తున్నాను అంటే, మనం ఏదన్నా చూడండి, మనం ఒక పని స్టార్ట్ చేసే ముందు పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదన్నా జాబ్ జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి ఒక మూవీ చూడాలన్నా కూడా జనరల్ గా చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. మూవీ చూడాలంటే జనరల్ ఫస్ట్ మనం ఏం చూస్తామండి, యాక్టర్ యాక్ట్రెస్ మనకు తెలిసిన వాళ్ళ కాదా, ఈ డైరెక్టర్ అంతకు ముందు హిట్ మూవీ తీసాడా లేదా, ఇవి కంపల్సరీ మనం చూస్తాం. ఒక ₹100 టికెట్ కొనుక్కొని ఒక 2 గంటలు చూసే మూవీకే డైరెక్టర్ ఎవరు, అతని ప్రీవియస్ సినిమాలు ఏవి హిట్ అయినాయి, ఆ హీరో ఏ మూవీలో ఇంతకు ముందు బాగా చేశాడు, ఇవన్నీ తెలుసుకుని అండ్ దాంతో పాటు రివ్యూస్ కూడా అడుగుతాం. రివ్యూస్ ఎవరిని అడుగుతామండి, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళని అడుగుతాం. అంతేకాని సినిమానే చూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమా ఎలా ఉందండి అని అంటే మీకు ఏం రివ్యూ ఇస్తారు? సో ఈ కంపెనీ గురించి అడగాలంటే కంపెనీలో ఉన్న వాళ్ళని అడగండి. కంపెనీలో ఆల్రెడీ 17 years నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళ చాలా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి, మన వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి. అవి చూడండి. ఆల్రెడీ కంపెనీలో ఇంత ఇన్కమ్ తీసుకుంటూ ఇక్కడే ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని డెవలప్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి.
మూవీ చూడాలా లేదా, వెస్టీస్ చేయాలా లేదా, డెఫినెట్ గా ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 100% మనం బిల్డింగ్ గా స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇప్పటికే మనకి 2 crores ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఇండియా మొత్తంలో కూడా 2 crore ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్. అలాగే షాప్స్, ఇప్పుడు మనం పర్చేస్ చేసుకోవాలి అంటే చాలా మంది ఆలోచించేది ఏంటి అంటే, ఇది మాకు అందుబాటులో ఉందా లేదా, మాకు వెంటనే ఇంటికి వస్తుందా లేదా, నాకు పొద్దున్న వెళ్తే జాబ్ కి ఈవినింగ్ వరకు నేను రాను, సో నాకు ఆన్లైన్ ఆర్డర్సే ఎక్కువ అలవాటు. ఇలా ఎవరికైనా పర్వాలేదండి, మనకి ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి, అలాగే ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది. మనం ఆర్డర్ చేస్తే విత్ ఇన్ 3 to 4 days లో మన ఇంటికే డెలివరీ అవుతుంది. సో హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ నియర్ బై స్టోర్స్ ఎవరికైనా ఎందుకంటే ప్రతి 5 kilometers కి ఒక స్టోర్ అవైలబుల్ ఉంది. అండ్ చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టోర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండి సిటీలో, ఒకవేళ హైదరాబాద్ లో కనుక మీ ఫ్యామిలీ మీరు ఉంటుంటే, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీరు మీ ఊర్లో పలానా ప్లేస్ లో ఈ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి సరుకులు కొనుక్కోండి అని మీరు హ్యాపీగా చెప్పొచ్చు. సో దట్ అతను కూడా మీ నెట్వర్క్ లో ఒక పార్టే, అతను కూడా మీకు ఇన్కమ్ జనరేట్ చేసి పెడతాడు. సో అతను వాళ్ళ ఇంటికి కొన్న సరుకులు కూడా మనకి ఇక్కడ జనరేట్ చేసి పెడుతున్నాయి ఇన్కమ్ అనేది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, వెళ్ళి ఏం కొనాలి, మన దగ్గర 450 ప్లస్ ప్రోడక్ట్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. సో బెస్ట్ డీల్స్ అంటే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ఏవైతే గ్రాసరీస్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్ గూడ్స్, డ్రెస్సెస్, క్లాత్స్, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెస్టీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అయితే 450 ప్రోడక్ట్స్, 450 ప్లస్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కనీసం మినిమం టు మినిమం మనం ఒక 20 ప్రోడక్ట్లు కొనుక్కోలేమండి, నెలకి 450 ఉన్నాయి. ఒక 20 ప్రోడక్ట్లు కొనుక్కున్నా కూడా హ్యాపీగా మనం ఒక 10 మందితో కొనిపించినా కూడా ఒక 7,000 నుంచి 8,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మన నెలవారీ ఖర్చులకి సరిపోతుంది కదా ఆ 7,000 అనేది. అండ్ మనకున్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, కంపెనీ ఇండియన్ కంపెనీ అయినా కూడా అదర్ కంట్రీస్ లో 9 countries లో లాంచ్ అయి ఉంది. సో మీ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా, అంటే బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఓమన్, ఘనా, ఇట్లా అదర్ కంట్రీస్ లో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఈ ప్లాన్ గురించి చెప్పచ్చు. అండ్ వాళ్ళు అక్కడ పర్చేస్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సిస్టమ్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎవరి అవసరాలు వాళ్ళవే, ఎవరి పర్చేస్ వాళ్ళదే, ఎవరి నష్టాలు వాళ్ళవే, ఇలాగే ఉండేది లైఫ్. కానీ ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పర్చేస్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇన్కమ్ తీసుకొని మనకు కూడా ఇన్కమ్ క్రియేట్ చేసి పెడుతుంటే హ్యాపీనే కదా, లైఫ్ లాంగ్ హ్యాపీనే అండి. ఎవరు వద్దంటారు అలా ఇన్కమ్ ని. అండ్ ఇందాక నేను చెప్పినట్టు గ్రోత్ చార్ట్ చూడండి, 2004-5 లో 5 crores ఇన్కమ్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇది. జస్ట్ 1 year కి 5 crores ఇన్కమ్ మాత్రమే తెచ్చిపెట్టింది అప్పట్లో. అది డ్రాస్టిక్ గా ఎలా చేంజ్ అయిందో చూసారా, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. లాస్ట్ ఇయర్ 3,000 వరకు రీచ్ అయింది. ఒకటి ఆలోచించండి, ప్రోడక్ట్స్ బాగోకపోయినా, కంపెనీ బాగోకపోయినా మన ఇండియన్స్ ఎలా ఉంటారు, కనీసం దాని మొహం కూడా చూడరు. ఎగ్జాంపుల్స్ చాలా కంపెనీస్ రీసెంట్ గా వచ్చినాయి, చాలా హైప్ క్రియేట్ చేసినాయి. ఒక 5 to 6 years లో వాటి పేర్లు కూడా, అంటే వాటికి సంబంధించిన షాపులు కూడా లేకుండా అయిపోయినాయి. సో జనాలంతా పిచ్చోళ్ళు అయితే కాదు, మంచిగా వాళ్ళకి నచ్చింది అని అంటే దాన్ని వదిలిపెట్టరు. సో నేను చెప్పేది కూడా అదే, ఒకసారి వాడి చూడండి, ఒక 2-3 నెలలు ట్రై చేయండి, ప్రోడక్ట్ ని వాడండి. వాడిన తర్వాత అది నచ్చిందా లేదా, ఇది కరెక్టా కాదా, అప్పుడు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మంత్ లోనో లేకపోతే అసలు ఇట్లా వెళ్ళి వినడం, నాకు ఇది సూట్ అవ్వదు ఇలాగా కాదు. ఒక 3 months, ఏమో ఇంతమందికి వస్తుంది మనకు కూడా రావచ్చు కదా, ట్రై చేస్తే పోయింది ఏముంది అన్న ఒక చిన్న కాన్సెప్ట్ తో కనుక మీరు రీచ్ అయ్యారు అని అంటే డెఫినెట్లీ మీకు ఆ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ ప్రోడక్ట్స్, ఇందులో మనకి ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కావాల్సింది 100% హెల్త్ కావాలి. మనం ఏ పని చేసినా చేయకపోయినా హెల్త్ అనేది మంచిగా ఉంది అంటే ఫ్యామిలీలో ఎలాంటి తలనొప్పులు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు. సో సగం మనకు వచ్చే జీతంలో ఖర్చు అంతా కూడా హాస్పిటల్కి పెట్టుకోవడమే సరిపోతుంది. మనకి, మన ఫ్యామిలీకి, మన పిల్లలకి, అందరికీ ఖర్చు పెడుతూనే ఉన్నాం. ఏదో ఒక నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి, కడుపులో నొప్పి, ఏదో ఒక దానికి. ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? రెగ్యులర్ గా మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తున్నాం, ఇంట్లోకి తెచ్చి మరి మనకి పిల్లలకి తెలియని వాళ్ళకి కూడా తెచ్చి ఇంట్లో మనమే డబ్బులు పెట్టి కొనిస్తున్నాం ఈ నొప్పులన్నీ. సో ఎవరన్నా ఆలోచించారా? ఇన్ని రకాల ప్రోడక్ట్స్, ఇవన్నీ మనం వాడేవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంటలకి వాడే అగ్రి ప్రోడక్ట్స్ ఎన్ని కెమికల్స్ వేస్తారండి. రీసెంట్ గా నేను ఒక వీడియోలో కూడా చూసాను, మొత్తం ఆకుకూరలంతా వడలిపోతే వాటిని ఒక కెమికల్ లో ముంచేసి బయటకు తీయగానే చాలా ఫ్రెష్ గా అప్పుడే కట్ చేసిన ఆకుకూరలా తయారైంది. సో అది తిన్న పిల్లాడు కానీ, చిన్న పిల్లాడు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏమవుతారండి? విత్ ఇన్ 5 years ద సేమ్ కెమికల్ కనుక బాడీలోకి వెళ్ళింది అని అంటే 5 years లో అతని టోటల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే హెల్త్ ఫుడ్. ఇక్కడ చూడండి, హెల్త్ ఫుడ్ లో కుకింగ్ ఆయిల్ ఉంది, అలాగే టీలు, కాఫీలు, ఇవన్నీ రెగ్యులర్ గా అందరు తీసుకునేవి. మీకు తెలుసా మన టీ కాఫీల్లో కూడా ఎంతెంత కలర్ మిక్సింగ్ ఉంటుందో? పేరుకి మాత్రం రంగు, రుచి అన్ని చూడండి అంటారు. ఎక్కడి నుంచి వస్తుందండి రంగు? ఎంత రంగు కలిస్తే వస్తుంది? దానివల్ల ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అల్సర్స్. ఎంతమంది ఇప్పుడు మనకి రోగాలు పెరిగే కొద్దీ మనకి హాస్పిటల్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడున్నాయి ఇన్ని హాస్పిటల్? మొత్తం మీద ఎత్తుకుంటే ఎక్కడో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు మన ప్రతి ఇంటి పక్కన ఒక క్లినిక్ ఉంటుంది, ప్రతి ఇంటి పక్కన ఒక డాక్టర్ వెలుస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళందరినీ మనమే పెంచి పోషిస్తున్నాం. మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బులన్నీ వాళ్ళు పెరగడానికి, వాళ్ళు ఆస్తులు తీసుకోవడానికి మనమే చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ కెమికల్స్ అన్ని, ఇక్కడ చూడండి టూత్ పేస్ట్. ఈ టూత్ పేస్ట్ చాలా మంది నేను అవి వాడుతున్నాను, ఇవి వాడుతున్నాను అని చెప్తూనే ఉంటారు. మేము రీసెంట్ గా మా టీమ్ మెంబర్స్ నార్మల్ పేస్ట్, అంటే అది ఒక ఆయుర్వేదిక్ పేస్టే, పేరుకు ఆయుర్వేదిక్ పేస్ట్. ఆ పేస్ట్ కి, మన వెస్టీస్ పేస్ట్ కి చిన్న డెమో చేసి చూపించారు. అది నేను మన గ్రూప్స్ అన్నిట్లో కూడా షేర్ చేశాను. సో అవి యూజ్ చేయడం వల్ల పన్ను, అంటే దాని పైన ఉన్న కలర్ కూడా అంత పోయింది అని అంటే మన పన్ను ఎంత అరుగుతుందండి. సో దానివల్ల పళ్ళకి ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అండ్ అక్కడ ఉన్న కెమికల్ ఎంత వరకు లోపలికి వెళ్తుంది. మీరు పెద్దగా అయిపోయారు, మీకు వెళ్ళినా పర్వాలేదు, చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు చూడండి జలుబులు, దగ్గులు, జ్వరాలు, రోగాలు. ఎప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ ఆడుకునేది ఎప్పుడు? ఆడుకోవడానికి బయటకు వెళ్తే నీకు తుమ్ములు వస్తే వెళ్ళొద్దు అంటారు, ఏదన్నా అడిగితే నీకు జ్వరం వస్తుంది వద్దంటాం. అంటే వాళ్ళని అంత రెస్ట్రిక్ట్ చేయడానికి కారణం ఎవరు? మనమే. డబ్బులు ఇచ్చి ఒక కెమికల్ పేస్ట్ తెచ్చి వాళ్ళకి చక్కగా వాడమ్మా అని చెప్పిస్తున్నాం. సో ఇలాంటి కాన్సెప్ట్ లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి రావాలి. ఇక్కడ హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే కాస్మెటిక్స్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఈ రోజుల్లో వాటర్ కానీ ఎయిర్ కానీ ప్రతిదీ పొల్యూటెడే. సో అవన్నీ మనము కొంతలో కొంత, కనీసము మొత్తం ప్రపంచాన్ని మార్చకపోయినా మన ఇంటి వాతావరణం వరకు మార్చుకునేది మన చేతిలోనే ఉంది. మన ఇంటిని వరకు కెమికల్ ఫ్రీ చేసుకోవడం మన చేతిలోనే ఉంది. సో ఇక్కడున్న ఐటమ్స్ అన్ని వాడడం స్టార్ట్ చేసి, నాకు తెలిసి మీరు ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, మంచిగా ఒక 6 months వాడండి, మీకే అర్థమవుతుంది. నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, నాకు ఈ ప్రాబ్లం, మేము హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు ఇంత రికవరీ అయ్యారు, మీరే చెప్తారు. మీకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీరే ఎక్స్ప్లెయిన్ చేసి టెస్టిమోనీస్ లాగా ఇప్పుడు చెప్పేది అందరూ కూడా అవే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయినవే. ఈవెన్ నేను కూడా ఇదే కండిషన్ లోంచి వచ్చాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇవి సజెస్ట్ చేయాలి అన్నా, వాడాలి అన్నా, ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే ఇందులో ఇది ఉంటుందేమో, దీనివల్ల ఈ ప్రాబ్లం అవుతుందేమో, ఈ ప్రాబ్లం అవుతుందేమో, ఇవన్నీ కూడా మైండ్ లో ఎక్కువ ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో దానివల్ల నేను కూడా ఫస్ట్ కొంచెం భయపడ్డాను. అండ్ 1 or 2 months వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని. సో అక్కడి నుంచి నేను వాడడం, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ తో వాడించడం, మెల్లిమెల్లిగా పీపుల్ కి రికమెండ్ చేయడం స్టార్ట్ చేశాను.
ఓకే, అలా రికమెండ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు ఫీడ్బ్యాక్ రావడం, అంటే మేము వాడిన తర్వాత మాకు బాగుంది అని ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేను దీంట్లో ఫుల్ టైం వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఎందుకు చూపించాను. నా ప్రొఫెషన్ వదిలి కూడా నేను ఫుల్ టైంకి వచ్చాను అని అంటే అర్థం చేసుకోండి. ఓకే, అది యాక్టివ్ ఇన్కమ్. సో నేను బతుకున్నంత వరకే నాకు అక్కడ ఇన్కమ్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా ఉండగలుగుతాను, ఎందుకంటే ఈ రోజు నాకు ఏం జరిగినా కూడా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి మంత్లీ 30,000 వస్తుంది. ఈ 30,000 నేను ఉన్నా లేకపోయినా 30,000 నా పిల్లలకి వెళ్ళిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను నా పిల్లలు రేపు చదువుకుంటారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో నాకు తెలియదు, కానీ నేను క్రియేట్ చేసిన ఈ నెట్వర్క్ నాకు ఇప్పటికి 930+ పీపుల్ ఉన్నారు. ఈ 900 మందిని నేను క్రియేట్ చేసిన ఈ నెట్వర్క్ లో ఎవ్రీ మంత్ నాకు జనరేట్ అవుతూనే ఉంది. సో ఆ అమౌంట్ హ్యాపీగా నా పిల్లలకి వెళ్తుంది. సో నేను కష్టపడతాను ఇంకొక 2 years, ఎందుకంటే ఏది అంత సింపుల్ గా రాదండి. సో ఎనీథింగ్ ఇలాంటి బిజినెస్ లో కానివ్వండి, మనం పీపుల్ కి రీచ్ అవ్వాలి అని అంటే మినిమం 5 years. ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ 5 years లో మీకు ఏం వచ్చింది బయట కొంటే అని అడిగాను, కానీ ఇక్కడ 5 years ఉన్న వాళ్ళు ఈ రోజు 5 lakhs 6 lakhs ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఓన్లీ ప్రోడక్ట్స్ వాడుకొని రికమెండ్ చేసిన వాళ్ళు. సో నేను కూడా ధైర్యంగా చెప్పగలను, అదే 5 years నేను ఇందులో వర్క్ చేశాను అంటే నాకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, మనీ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఐఎమ్ హ్యాపీగా నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నేను టూర్స్ తిరగాలనుకున్నాను, మంచి ఇల్లు కొనాలనుకున్నాను, ఆల్రెడీ నేను కార్ కూడా మన వెస్టీజ్ నుంచి పర్చేస్ చేశాను. ఈ డ్రీమ్స్ అన్ని కూడా వన్ బై వన్ ఫిల్ అవుతూనే ఉన్నాయి. ఓకే, సో కొంతమంది చూద్దాము చేద్దాము అని డిలే చేస్తూనే ఉంటారు, నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే చాలా మంది, ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది నేను చెప్పానండి కానీ వాళ్ళు వినట్లేదు అని కొంచెం బాధపడుతున్నారు. సో అలాగా ఎవరు బాధపడొద్దండి, ఎందుకు అంటే రేపు రోజున మనం దీంట్లో పైకి వస్తే వాళ్ళే వచ్చి మన హెల్ప్ అడుగుతారు. నీకు ఎలా వస్తుంది ఇంత ఇన్కమ్, ప్లీజ్ ఆ రోజు నేను నీతో జాయిన్ అవ్వలేకపోయాను, ఈ రోజు నాకు చెప్పు కంపల్సరీగాని, ఎందుకంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు మన శ్రీపద్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నేను ఇంట్రడ్యూస్ చేసినా కూడా నాకు రీచ్ అవ్వలేదు, నేను కార్ కొనగానే టకటక ఒక 10-15 మంది వచ్చి మళ్ళీ నా టీమ్ లో జాయిన్ అయ్యారు అని చెప్పి చాలా ధైర్యంగా ఎందుకు అనౌన్స్ చేయగలిగాము అని అంటే ఇలాగా. సో ఇవన్నీ జరిగిన ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇదంతా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో జరుగుతుంది, ఇక్కడ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు గ్రాసరీస్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కంపెనీలో డబ్బులు వస్తున్నాయి, ఇన్కమ్ వస్తుంది, కోట్లు లాభం వస్తుంది అంటున్నారు, మనకి ఎందుకు ఇస్తున్నారు కంపెనీ? వాళ్ళు లాస్ చేసుకొని అయితే ఇవ్వలేరు, ఇవంతా కూడా మన డబ్బు. ఓకే, ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఒక కంపెనీలో ఒక ఐటమ్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ అనేది తయారైనప్పుడు అది ఇలా డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ వీళ్ళందరి చేతులు మారి కస్టమర్ దాకా రీచ్ అవుతుంది. ఓకే, సో ఇలా రీచ్ చేయడం తోటి 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ ఒకళ్ళు 50 రూపీస్ కి, ఒకళ్ళు 60 రూపీస్ కి, 70 రూపీస్ కి, లెస్ట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపీస్ కి మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మనం 100 రూపాయలు పెట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ మంచిగా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా ఎంకరేజ్ చేస్తున్నాం, కానీ మనకేమొస్తుంది, ఏమీ రావట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, క్లియర్ గా చూడండి, ఇక్కడ ఉన్న లైన్ లో ఒక కస్టమర్ లేడు అంటే కంపెనీ ప్రోడక్ట్ ని తయారు చేస్తుందా అంటే వాడే వాళ్ళు ఎవరూ లేరు, ఒక ప్రోడక్ట్ ని వాడే మనుషులే లేరు, కంపెనీ ఏమన్నా తయారు చేయగలదా? ఏమి చేయదు. ఒకవేళ కస్టమర్ ఉన్నాడు, మనం వాడాలనుకుంటున్నాం కానీ తయారు చేసే కంపెనీనే లేవు, అవుతుందా? మనకి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే కావాలి కదా, సోప్ కావాలంటే ఒక కంపెనీ తయారు చేయాలి, సో కంపెనీ లేకపోతే మనకి యూజే లేదు. కానీ ఇక్కడ కంపెనీ కస్టమర్ కంపల్సరీ ఉండాలి అని అర్థమైంది, కానీ ఈ మధ్యలో ముగ్గురు లేకపోయినా కూడా మనకి పని నడుస్తుందా? కంపెనీ తయారు చేస్తుంది, మనం కొనుక్కుంటున్నాం, మధ్యలో వాళ్ళకి ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి? సో మన కాన్సెప్ట్ అదే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే కంపెనీ, ఇక్కడ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మనకి డైరెక్ట్ గా సేల్ చేస్తుంది. సో అలా సేల్ చేసినప్పుడు
మనం ఏం చేస్తున్నాం, దాన్ని బెనిఫిట్ ఏదైతే తీసుకుంటున్నామో, ఇక్కడ ఒక కంపెనీ ఏం చేస్తుంది, ఒక లక్స్ సోప్ రిలీజ్ చేయగానే ఐశ్వర్యరాయ్కి కొంచెం ఒక 60-70% వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయిస్తుంది. సో ఆ 60-70% ఆ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో అది కంపెనీ ఇక్కడ కస్టమర్ కి, ఎవరైతే వాడి వాళ్ళ కంపెనీని వృద్ధిలోకి తీసుకొస్తున్నారో అలాంటి కస్టమర్ అయిన మనకి, కన్స్యూమర్ అయిన మనకి ఆ 60-70% ఇన్కమ్ ని తిరిగి ఇస్తుంది అనమాట. సో ఇలా మనకి ఇస్తుంది, అంతేగాని ఇక్కడ ఏమి మ్యాజిక్ జరగట్లేదు. ఎందుకు వస్తాయి, చాలా మందికి ఇది కూడా డౌట్, ఇవన్నీ చెప్తారు డబ్బులు ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే ఇందుకే ఇస్తారు, మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇస్తారు, అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటే ఎవరు ఇవ్వరు. ఏదైనా పని అంటే మనం ఎంతో కొంత వర్క్ చేయాలి. మనం కొన్నాము, వాడిన దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసాం, ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా జెన్యూన్ గా చేస్తున్నాం. నేను ఈ పేస్ట్ వాడాక నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అయింది, అదే చెప్తున్నాం. ఈ క్రీమ్ వాడిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అయింది, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది, అదే మనం చెప్తున్నాం. సో జెన్యూన్ గా పీపుల్ కి అడ్వర్టైజ్ చేస్తున్నాం. సో దాని వల్ల పీపుల్ అనేది వాడడం స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకోసం కంపెనీ మనకి 60-70% ఇన్కమ్ ని తిరిగిస్తూ ఉంది. సో ఆ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకుంటే గనక మనం ఇక్కడ నుంచి హ్యాపీగా మంత్లీ ఇన్కమ్ అనేది మంచి గుడ్ అమౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్ గా చెప్తున్నాను. ఈ కంపెనీ నుంచి టోటల్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి జనరేట్ అవుతుంది. సో ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్న ప్రోడక్ట్ పైన ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా, దానిపైన 10-20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది 10%. సో మనకి బయట అయితే ఓన్లీ పండగలకి మాత్రమే ఆఫర్లు ఇస్తారు, కానీ ఇక్కడ ప్రతి నెల పండగే. వెస్టీజ్ లో ప్రతి నెల, ప్రతి బిల్లింగ్ పైన, నెల అనే కాదు ప్రతి బిల్లింగ్ పైన, మీరు ఒక నెలలో ఒక 4-5 బిల్లింగ్లు చేసినా కూడా మీకు ఫ్రీ ప్రోడక్ట్ 10% ఇస్తూనే ఉంటారు. ఓకే, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ 5-11%. మీరు కొన్న వాటికి, లేకపోతే మీరు రికమెండ్ చేస్తే మీ ఫ్రెండ్స్ కొన్న వాటికి కూడా ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం. 5-11% దాకా క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ అలాగే ప్రతి జాబ్ లోను, ప్రతి బిజినెస్ లోను లెవెల్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా మనకి కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఒక పాయింట్ కి రీచ్ అయిన తర్వాత మనకి డైరెక్టర్ బోనస్ అని, అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ అని, అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16%. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్కమ్ ఇక్కడ మనకి అచీవ్ చేసుకునే వాటన్నిటిలోకి. అలాగే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. సో ఇన్ని ఇన్కమ్స్ అనేవి మనం ఒక్కొక్క స్టెప్ దాటుకొని వెళ్ళే కొద్దీ ఇన్కమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కలిపి మనకు ఎండింగ్కి వెళ్ళేటప్పటికి ఈ 10 ఇన్కమ్స్ కలిపి మనకి ఇంత పెద్ద అమౌంట్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీరు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొని స్టార్ట్ అయితే మీకు ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో ఒకవేళ అర్థం కాకపోయినా కూడా నష్టమేం లేదండి, మనం కొనుక్కొని వాడి పక్కన వాళ్ళకి చెప్పడం అనే ప్రాసెస్ తెలిస్తే చాలు, ఇన్కమ్ ఇక్కడ ఆటోమేటిక్గా కంపెనీ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా మనకి ఇచ్చేస్తుంది. ఓకే, దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకున్న స్మార్ట్ ఫోన్ లోనే మనం మొత్తం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మీకు ఎవరైతే ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేశారో, మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి మీకంటూ ఒక ఐడి నెంబర్, ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఉండడం వల్లే మనల్ని ఇక్కడ ఇండియన్ గా గుర్తిస్తున్నారు. సో మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అలాగే వెస్టీజ్ కంపెనీలో కూడా మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, ఈ వచ్చే ఇన్కమ్స్ అన్ని మీకు ఇవ్వాలి కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీ తీసుకుంటుంది. మనం ఏ కంపెనీలో జాబ్కి వెళ్ళినా కూడా మనం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తుంటాం. సో సేమ్ థింగ్ ఇది కూడా ఒక కంపెనీ, మనం ఒక మంచిగా దీంట్లో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన డీటెయిల్స్ కంపెనీకి ఇస్తున్నాం. సో దాంతో మన మొబైల్ ఫోన్ లోనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని టోటల్ మనం ఎంత కొన్నాము, మన కింద వాళ్ళు ఎంత కొన్నారు, అలాగే మన కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, అలాగే మన షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు మన కంపెనీలో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనకి ఫోన్ లో యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మనం వెళ్ళి ఏ ఫ్రెండ్ ని ఎక్కడ కలిసినా సరే, ఈవెన్ పెళ్లికి వెళ్ళినా సరే, పక్కన ఒక ఫ్రెండ్ కూర్చున్నారు అంటే, ఇదో నేను సో అండ్ సో చేస్తున్నాను, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది,
మీరు కూడా ఇదిగో అని చెప్పి ఈజీగా మన ఫోన్ లో ఇప్పుడు మనం ఏది మర్చిపోకపోయినా ఫోన్ మాత్రం 100% క్యారీ చేస్తున్నాం. అది మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోం. సో ఆ ఒక్క ఫోన్ చాలు మీ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫోన్ లోనే ఉంటుంది. హ్యాపీగా మొబైల్ ఫోన్ ఆన్ చేసి మీ ఒక యాప్ లో డీటెయిల్స్ అన్ని చూపించండి. వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఎర్న్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వండి. అండ్ అలాగే హెల్త్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇవ్వండి. సో అందరికి సేవ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి తీరని డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి కావాల్సిన ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మన ప్రతి నెల ఖర్చుల నుంచి మనం జనరేట్ చేసుకొని మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్.